సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎంకు పోయే కాలం దగ్గర పడిందన్నారు. కొడంగల్ ఏమైనా రేవంత్ జాగిరా అని ప్రశ్నించారు. అందుకే నియంతలా వ్యవహరిస్తున్నాడని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శలు చేశారు. ఒక ఫ్యామిలీ పాలన పోయిందనుకుంటే ఇంకోటి వచ్చిందన్నారు. అధికారం చేతిలో ఉంది, ఏదైనా చేసేస్తా అంటే ఊరుకోబోమన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి దిగిపోవాలన్నారు. ఒక ఎంపీగా తన నియోజకవర్గానికి పోకూడదా అని ప్రశ్నించారు. తనను అడ్డుకునే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉందన్నారు. నార్సింగ్ పిఎస్ నుంచి విడుదలైన అనంతరం ఎంపీ ఈటెల బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల వెళ్తున్న తనను అడ్డుకోవడంపై మండిపడ్డారు. భోగాలం దాపురించినప్పుడే ఇటువంటి నిరంకుశ పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు కొనసాగుతాం. ఒక నియంతలాగా ఈరోజు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నన్ను అడ్డుకున్నటువంటి ఎవడు? మొన్నటిదాకా ఒక కుటుంబ పాలన నడుస్తే ఈరోజు ఇంకొక కుటుంబ పాలన నడుస్తుంది రాష్ట్రంలో. ఈరోజు అన్నదమ్ముల పాలన నడుస్తుంది రాష్ట్రంలో. అన్నదమ్ములు మొత్తం ఆ నియోజకవర్గంలో రైతులని భయభ్రాంతులకు గురి చేసి రైతుల భూములను లాక్కొని ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో అసలు ఈ ముఖ్యమంత్రికి ఒక క్షణం కూడా కూర్చునేటటువంటి అర్హత లేదు. అక్కడి ప్రజలకు నమ్మించి వాళ్ళకి అండగా ఉంటారని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మాట ఇచ్చి ఆ మాటకు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయినాకనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు ఆ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు చూడకుండా, వాళ్ళ బాధలు వినకుండా, వాళ్ళ ఆందోళన అర్థం చేసుకోకుండా మీరు భూములు ఇచ్చి తీరాల్సిందే, నా మాట వినాల్సిందే అనేటటువంటి ఒక నియంత పోకడలు వాళ్ళ కుటుంబ అన్న అక్కడ పోయి గ్రామాలకు పోయి రైతులని బెదిరించుకుంటూ, రైతులని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇయ్యకుంటే మీ సంగతి చూస్తామని బెదిరించుకుంటూ, ఒక పక్క పోలీసులను ఎంబడి పెట్టుకొని 100 మందిని ఎంబడి పెట్టుకొని ఆ గ్రామాలకు పోయి బెదిరిస్తుంటే కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో పట్టించుకునేటటువంటి పరిస్థితి లేనట్టుగా ఈ రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఈ రోజు ఈ నియంత ఒక్క రోజు కూడా కుర్చీలో కూర్చుని అర్హత కోల్పోయిందని చెప్పి తెలియజేస్తున్నారు. దళిత బిడ్డల్ని 100 మంది పోలీసులు విపరీతంగా కొట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్ల పాలు చేసినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యురాలుగా డీకే అరుణ గారు, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, నేను ఈరోజు ఆ కుటుంబాలకు ఓదార్చడానికి, అండగా ఉండడానికి, భరోసా ఇవ్వడానికి వెళ్తా ఉంటే అకారణంగా పోలీసులు చేత మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టారు. ఎప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేం. ఇవాళ మరి ఆయనకు ఆదర్శం కేసీఆర్ గారు ఉన్నట్టున్నది. గతంలో చిన్న పిలుపునిచ్చినా కూడా హౌస్ అరెస్ట్ల పేరిట ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నియంతలాగా వివరించినటువంటి వాళ్ళకు ఏ గుణపాఠం దక్కిందో రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే గుణపాఠం దక్కుతుంది.